హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణార్య పరిపూర్ణ గుణరణవార్య విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణార వితతాయ నమో నమస్తే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం. నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్నవినాయకేభ్యః. స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. ధర్మరాజు జూదమాడడానికి ప్రారంభించాడు. ధర్మరాజు పెట్టిన పణాన్నిటినీ గెలవసాగాడు శకుని. మోసంతో ఎవరినైనా గెలవవచ్చు, మోసం చేసి. కానీ భగవంతుణ్ణి మాత్రం గెలవడం సాధ్యం కాదు. మోసంతో గెలుస్తూ ఉంటే తత్కాలంలో గెలిచినందుకు సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎలాగంటే దురద వల్ల ఆ దురదను గోక్కున్నట్లు ఆనందం కలుగుతుంది కదండి. అలాగే మోసం చేసి విజయం సంపాదిస్తూ ఉంటే అలాంటి ఆనందమే కలుగుతుంది. కానీ చివరికి ఏం జరుగుతుంది? అనర్థం, ఎంతటి అనర్థం దానివల్ల జరుగుతుంది. ఇతిహాసంలో దాన్ని చూశారు, దాన్ని చెబుతూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వచ్చిన వాళ్ళందరూ ధృతరాష్ట్రునికి చెబుతూ ఉన్నారు, దుర్యోధనునికి చెబుతూ ఉన్నారు. అలా కాదు, అది న్యాయం కాదు, అది ధర్మం కాదు. అధర్మం వల్ల సుఖం కలిగినట్లు అనిపిస్తుంది, కానీ అది సుఖం కాదు. అలాంటి సుఖం యొక్క పరిచయం మాకుంది కదండి. అందరూ ఏదో ఒక రోజు ఆ దురద కలిగిన వాళ్ళే. ఆ దురద వల్ల సంతోషాన్ని అనుభవించిన వాళ్ళమే మనమందరం. కానీ చివరికేం జరుగుతుంది? అక్కడ అనర్థమే కదా, అది రోగం కదా, అది సుఖం కాదు. అది సుఖంలా కనిపిస్తూ ఉన్న దుఃఖం. అది సుఖం కాదు, ఆరోగ్యం కాదది, అది ఒక రోగం. అది ఆ ఆనందం, ఆ సంతోషం కూడా ఒక రోగమే. అలాగే ఇప్పుడు శకునికి ఆనందం కలుగుతుంది, దుర్యోధనునికి ఆనందం కలుగుతుంది, కిముత ధృతరాష్ట్రునికి కూడా ఆనందం కలుగుతుంది. చివరి మాటను మనం వింటాం, అక్కడే దాన్ని విందాం. ధృతరాష్ట్రుడు ఏం చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో. అలా ఆనందింపసాగారు వారందరూ కూడా. కిం జితం కిం జితం త్వితి. జితం జితం, గెలిచాను గెలిచాను, ఓడిపోయావు. ధర్మం చేసి ఓడిపోయాడా ధర్మరాజు? లేదే. ధర్మంతో ఓడిపోయాడా? లేదే.
అధర్మంతో గెలుస్తూ ఉన్నాడు శకుని, అధర్మంతో ఓడిపోతూ ఉన్నాడు. చివరికి విదురుడు చెప్పాడు, అన్నయ్య ఇది సరికాదు, తేల్చి చెప్పాడు. కానీ దుర్యోధనుడు అన్నాడు, నువ్వెవరు అసలు? చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు దుర్యోధనుడు. పరేషామేవ యశశాం శ్లాఘతే సదా క్షత్తః కుత్సయన్ ధర్తరాష్ట్రాన్ జానీమహే విదురయత్ప్రియస్త్వం బాలానివాస్మాన్ అవమన్యసే నిత్యమేవ. విదుర, నువ్వెవరివి అసలు? నీ స్వభావం ఎలాంటిది? ఎప్పుడూ పాండవుల్ని వెనక్కేసుకుని వస్తూ ఉంటావు కదా, ఎప్పుడూ పాండవుల్నే పొగుడుతూ ఉంటావు కదా, ఎప్పుడూ పాండవ పక్షపాతివి కదా. ఒక్క రోజైనా నన్ను పొగిడావా? ఒక్క రోజైనా నేను చేసింది మంచిది అని నీకు అనిపించిందా? ఒక్క రోజైనా శ్లాఘన చేసావా నన్ను? ఎలా చిన్న చిన్న పిల్లల్ని అవమానపరుస్తూ ఉంటారో అలా చిన్న పిల్లల్ని చేసి మమ్మల్ని అవమానపరచడమే నీ దినచర్య అయ్యింది. అలా మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నావు, పాండవుల్నే పొగుడుతూ ఎప్పుడు ఉంటావు. నువ్వెలా ఉన్నావు తెలుసా మాకు? తొడపైన పామును పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా భయం కలిగిస్తూ ఉన్నావు. నీ వల్ల నిరంతరం భయమే తప్ప నీ వల్ల ఏ రోజూ సుఖాన్ని పొందిన క్షణం లేదు మా జీవితంలో. నిన్నెవరు అడిగారు అసలు? రమ్మని ఎవరు చెప్పారు నిన్న అసలు? నిలదీస్తూ ఉన్నాడు విదురుణ్ణి. విదురుడు మహానుభావుడు, వరుసకు బంధువు, చిన్న నాన్న తను. అయినా కూడా ఆ సంబంధాన్ని చూసుకోకుండా, తనలోని మంచితనాన్ని గమనించకుండా అలా దుర్యోధనుడు నిందిస్తూ ఉంటే, జిత్వా శత్రూన్ ఫలమాప్తం మహద్వై మాస్మన్ క్షత్తః పరుషాణీహ వోచః. ఎందుకని మమ్మల్ని నిందిస్తూ ఉన్నావు తెలుసా? ధర్మరాజు ఓడిపోతూ ఉన్నాడు కనుక కుమిలిపోతూ ఉన్నావు నువ్వు. ఆ ఓటమిని ఓర్వలేక, ఆ ధర్మరాజు యొక్క ఓటమిని చూడలేక నువ్వు మమ్మల్ని నిందిస్తూ ఉన్నావు. అరే గెలవమను, పాచికలను వేయమను, సరిగ్గా పాచికను వేసి గెలవాలి. ఆట ఆడడం రానప్పుడు ఆడుతానని ఎందుకు ప్రతిజ్ఞ చేయడం? ఎవరి తప్పుంది ఇందులో అసలు? మా తప్ప కాదే. గెలవడం తప్ప, ఓడిపోవడం తప్ప? ఆట ఆడడమే తప్పంటావు. అది కాదు ఇప్పుడు అడిగేది. ఆట ఆడడానికి తనే ఉపక్రమించాడు కదా ధర్మరాజు. మేము బలవంతం చేశామా? లేదే, పిలిచాం, ఆటకు ఉపక్రమించాడు, ఓడిపోతూ ఉన్నాడు. గెలవడం చేత కాదు, గెలిచే చేవ తనలో లేదు. ధర్మరాజును నిందించకుండా నన్ను నిందించడంలో పరమార్థం ఏంటి అసలు? రహస్యం ఏంటి అసలు? నాకు బోధపడడం లేదు. దుర్యోధనుడు ఎలా నిందిస్తూ ఉన్నాడో, ఎలా నిలదీస్తూ ఉన్నాడో చూడండి. గెలుస్తూ ఉన్నామని కదా ఓర్వలేకపోతూ ఉన్నావు నువ్వు. మమ్మల్ని నిందించే యోగ్యత నీకు లేదు అన్నాడు. మానోమౌస్థ్వా విద్వమనస్తవేదం శిక్షస్వ బుద్ధిం స్థవిరాణం సకాశాత్ యశో రక్షస్వ విదుర సంప్రణీతం మా వ్యాపృతః పరకార్యేషు భూస్త్వం. మరొకరి పనిలో వేలేస్తూ ఉన్నావు నువ్వు. మరొకరి పనిని చూస్తూ ఉండు అంతే. మధ్యలో రావడానికి నువ్వెవరు అసలు? ఇంతవరకు కీర్తిని గడించావు, ఆ కీర్తిని సంరక్షించుకో. ఏం చేయాలో తెలియకపోతే వృద్ధుల దగ్గరికి వెళ్ళు. ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకోమన్నాడు. శిక్షస్వ బుద్ధిం, అసలు బుద్ధి లేదసలు అన్నాడు. నేర్చుకోమన్నాడు. నేర్చుకోవడానికి వృద్ధుల దగ్గరికి వెళ్ళమన్నాడు దుర్యోధనుడు. చూడండి నీతివంతులకు ఎలాంటి కాలం ఉంటుందో, నీతి చెప్పే వారికి ఎలా నిలాపనిందలు ఎదురవుతాయో, నీతి చెప్పేవారిని అడిగేవారే అసలు ఉండరు. ఇంతకన్నా గొప్ప తర్కాణం కావాలా? ఇంతకన్నా గొప్ప దృష్టాంతం కావాలా? నిండు సభలో భీష్మాచార్యుల వారు ఉన్నారు, ద్రోణాచార్యుల వారు ఉన్నారు, కృపాచార్యుల వారు ఉన్నారు, అశ్వత్థామాచార్యుల వారు ఉన్నారు, వందల సంవత్సరాల వరకు చదువుకున్న వారు ఉన్నారు. నీతి చెబితే నిందిస్తూ ఉంటే దుర్యోధనుణ్ణి నిలదీయడానికి ఒక్కరు కూడా సిద్ధం కాలేదు. విదురుణ్ణి నిందించసాగాడు, తను నిలదీస్తూ ఉన్నాడు. అయినా కూడా ఒక్కరూ పెదవి మెదపలేదక్కడ. దుర్యోధన నువ్వు చేస్తూ ఉన్నది తప్పు అనలేకపోయారు భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు. అధికారం ఉంది, యోగ్యత ఉంది,
అయినా కూడా అనలేకపోయారు. చివరికి విదురుని కన్నాడు. ఎవరు వేస్తూ ఉన్నారు నీకు అన్నం? ఎవరిస్తూ ఉన్నారు? ఎవరు నిన్ను పోషిస్తూ ఉన్నారు? ఎవరు నీకు నెలసరి సంభావన ఇస్తూ ఉన్నారు? మేమే కదా. సంభావన అని నేను ఆ మాట నాడాను, కానీ దుర్యోధనుడు అలా మాట్లాడరు. అలాంటి మాటలు తన నోట రాదు. కుక్కకు వేసే ఆహారాన్ని తినేలా తింటూ ఉన్నావే, కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదాయే అని నిలదీస్తూ ఉన్నాడు, నిందిస్తూ ఉన్నాడు. అహంకర్తేతి విదుర మాచమౌస్థ్వా మానో నిత్యం పరుషాణి ఇతి ఓచ. ప్రతిరోజు ఇలా పరుషమైన మాటలే తప్ప మంచి మాటలు నాడావా మా గురించి? సరే, ఇక నేను చేస్తూ ఉన్నాను, నేను 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 అంటూ ఉన్నానే, నేను చేస్తూ ఉన్నానంటూ ఉన్నావే. అహంకర్తేతి విదురమాచమౌస్థా, నేను చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నావే, అది సబబా? నువ్వన్నది సరినాది? నత్వాం పృచ్ఛామి విదుర యద్ధితం మే స్వస్తి క్షత్తర్మా తితిక్షోన్క్షణుత్తం. ఉండమని ఎవరు చెప్పారు ఇక్కడ? చూడడం చేత కాకపోతే, ఓర్చుకోవడం సాధ్యం కాకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మన్నాడు. నవాసరేత్ పరవర్గ్యం దిశంతం విశేషత క్షత్తహితం మనుష్యం స యత్రేచ్ఛసి విదుర తత్ర గచ్చ సుఖాన్విమా హ్యసతి స్త్రీ జహాతి. ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళమన్నారు తను దుర్యోధనుడు. విదురుడన్నాడు, సరే చాలా మంచి మాట్లాడావు దుర్యోధన, కానీ ఒక మాట చెబుతాను వినవయ్యా. నేను చెప్పింది నీకు అహితం అనిపిస్తూ ఉంది, కానీ నీ హితం కోరేవాడిని నేను. ధృతరాష్ట్రుని హితం కోరేవాడిని. తనకు తెలుసు ఇంతవరకు నేను చెప్పిన ఒక్క మాటను కూడా తను జవదాటలేదు. నా మాటలు తనకు కావాలి, నా నీతి తనకు కావాలి, నా ఆలోచన తనకు కావాలి. నా ఆలోచన లేనిదే ముందడుగు వేయలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు నేను చెప్పినా కూడా వినడం లేదు. తండ్రైనా నువ్వైనా నా మాటల్ని వినడం లేరు. లభ్యతే ఖలు పాపీయాన్ నరోస్తు ప్రియవాగ్య అప్రియస్య హి పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. నేను చెప్పే మాటలు అప్రియంగా నీకు ఉండొచ్చు, కానీ పథ్యమైనవి. ఆరోగ్యం లేనప్పుడు, రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఔషధం కావాలి. ఔషధం కన్నా అధికంగా పథ్యం ఆచరించాలి, అనుపానం స్వీకరించాలి. పథ్యం లేకుండా ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం కల్లాది, అది అసాధ్యమది. కనుక పథ్యం ఆచరించాలి. దగ్గుతూ ఉన్నప్పుడు గారెల్ని ఎవరైనా తింటారా? లేదే. జ్వరంతో ఉన్నప్పుడు ఏ ఆహారం జీర్ణం కాదో అలాంటి ఆహారాన్ని స్వీకరిస్తారా? లేదే. పల్చటి ఆహారాన్ని స్వీకరించాలి. మధుమేహం ఉన్నప్పుడు తీపిని, చక్కెరని ఎవరైనా తింటారా? లేదే, తినకూడదు. పథ్యం ఆచరించాలి. కానీ అది అపథ్యం అనిపిస్తుంది, ఔషధం అపథ్యం అనిపిస్తుంది, చేదుగా ఉంటుంది. అయినా కూడా తిని తీరాలి. ఎందుకని? అది ఔషధం గనక. కనుక మాటలు కూడా అలాగే ఉంటాయ్యా. నీతి మాటలు, మంచి మాటలు, నిజమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి, కానీ తిన్న తరువాత, విన్న తరువాత చాలా తీపిగా అనిపిస్తాయి. చాలా చిత్రమైన మాటల్ని తను చెబుతూ ఉన్నాడు. చాలా చిత్రమైన మాటల్ని తను చెబుతూ ఉన్నాడు. ఉసిరికాయ తింటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? వగరుగా ఉంటుంది. కానీ తిన్న తరువాత ఎలా తీపి కలుగుతుంది? అలా మంచి మాటలు అలా ఉంటాయి, నీతి మాటలు అలా ఉంటాయి. పైకి చేదులా అనిపిస్తాయి, కానీ తిన్న తరువాత దానివల్ల మంచి కలుగుతుంది. మధురమైన అనుభూతికి మనిషి లోనవుతాడు. అప్రియస్యచ పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. పథ్యమైన మాటలు, కానీ అప్రియమైన మాటలు. అలాంటి మాటలను ఆడేవారు అరుదు. ఎవరు మరొకరికి అప్రియమైన మాటలను ఆడరు. హితమైన, హితంగా ఉన్నా, అహితంగా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రియమైన మాటలు ఆడాలని అందరూ అనుకుంటారు. తన వల్ల నాకేంటి విరోధం, నాకేంటి అవసరం అనుకుంటారు. కానీ అప్రియమైన, పథ్యమైన మాటలను ఆడేవారు అరుదు. అలాంటి మాటల్ని వినేవారు కూడా అరుదు. నువ్వు వినడం లేదే, నువ్వేంటి మీ నాన్నే వినడం లేదు, చెబుతూ ఉన్న మాటల్ని వినడం లేదు. అయినా నీ కర్మ, నేనేం చేయాలి అన్నాడు. వైచిత్ర్యవీర్యస్య యశోధనంచ వాంఛామ్యహం సహపుత్రస్య శశ్వత యథా తథా తేస్తు నమశ్చతేస్తు మమాపి చ స్వస్తి దిశంతు విప్రాహ. ధృతరాష్ట్రుని చెప్పాడు, అన్నయ్య నీ క్షేమం కోరి నేను ఈ మాటల్ని చెబుతూ ఉన్నాను.
దుర్యోధన, నీ క్షేమం కోరి ఈ మాటల్ని చెబుతూ ఉన్నాను. మీ సంపద సుఖంగా ఉండాలి, మీ సంపద శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో చెప్పిన మాటలే తప్ప మీ సంపదను నాశనం చేయాలనే భావన నాకు లేదు. అలాంటి దుర్బుద్ధి నాకు అసలు లేదు. నాకేంటి, ఎవరికి సంపద వస్తే నాకేంటి లాభం? పాండవులు సంపన్నులైతే, మీరు సంపన్నులైతే సంతోషించేది నేనే కదా. ఇప్పుడు నీకున్న సంపద ఏదైతే ఉందో ఆ సంపద శాశ్వతంగా స్థిరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కానీ నువ్విప్పుడు అమార్గంలో, నిషిద్ధమైన మార్గంలో, చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ పాండవుల ఐశ్వర్యాన్ని దొంగిలిస్తూ ఉన్నావు. దానివల్ల ఏం కలుగుతుంది? ఉన్నది కాస్త ఊడిపోతుంది. హెచ్చరిస్తూ ఉన్నాడు దుర్యోధనునికి, ధృతరాష్ట్రునికి విదురుడు. మమాపి చ స్వస్తు దిశంతి విప్రాహ. నేనెందుకు మాట్లాడడం, ఇక నేను మాటలాడనన్నాడు. నాకు మంచి కలగాలని బ్రాహ్మణులందరూ ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. అన్నయ్యను కోరుకున్నాడు. అన్నయ్య, ఇక మాట్లాడేది ఏముంది? ఇక మాటల అవసరం ఏముంది? ఇక్కడ ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు తెలియడం లేదే. కనుక యథా తథా తెస్తూ నమశ్చ తెస్తూ, నీకు నమస్కారం అయ్యా, నీకో దీర్ఘదండ ప్రణామం, ఏం చేస్తావో చెయ్యమన్నాడు. ప్రయత్నం చేశాను. నా వాళ్ళు అనే మమకారం నాకుంది కాబట్టి, నా వాళ్ళు అనే ప్రేమ నాలో ఉబుకుతూ ఉంది కాబట్టి, అప్రియమైనా కూడా పథ్యమైన మాటల్ని నేను చెబుతూ ఉన్నాను. వినకపోతే నాకేంటి? నాకే విధమైన హాని లేదు. నాకు కాస్త హాని కలుగుతుంది. నా వాళ్ళు చెడిపోతూ ఉన్నారే అనే ఖేదం, అనే శోకం నాకు కలుగుతూ ఉంది. నా వాళ్ళు దిగజారిపోతూ ఉన్నారే, నా అన్నయ్య కొడుకులు, నా కొడుకులు దిగజారిపోతూ ఉన్నారే అనే బాధ తప్ప మరేంటి మనసుకు? నాకు బాధ తప్ప. చెప్పినా బాధ, చెప్పకపోయినా బాధ. చెబితే మీ మాటల వల్ల నాకు బాధ, చెప్పకపోతే మీరు దిగజారిపోతారు, మీకు అనర్థం కలుగుతుంది, మీ ఐశ్వర్యమంతా నష్టమైపోతుందనే బాధ నాకంతే తప్ప రెండు విధాలా నాకు బాధలే. అలాంటి బాధలో కోరుకుపోయాను. ఏం చేయాలి నేనైనా? ఇంత చెప్పినా కూడా దుర్యోధనుడు వినడం లేదు. చివరికి శకుని మాట మార్చాడు. ధర్మరాజా, అన్నిటినీ ఓడిపోయావు, నేను అన్నిటినీ గెలిచాను, ఇక పెట్టడానికి నీ దగ్గర ఏముంది అని అన్నాడు. నా దగ్గర ఏముందని అడుగుతూ ఉన్నావా? కాస్త అహంకారం కలిగిందేమో ధర్మరాజుకు ఇలా మాట్లాడినందుకు. బహువిత్తం పరాజైషీ పాండవానాం యుధిష్ఠిర ఆచక్ష విత్తం కౌంతేరే రదితేస్త్యపరాజితం. నీ దగ్గరున్న సంపద ఉందా? ఏమైనా పణం పెట్టడానికి ఐశ్వర్యం ఉందా? డబ్బుందా? అన్నీ ఓడిపోయావు కదా, ఇంకేం డబ్బుంది నీ దగ్గర అని దెప్పి మాటలతో పొడుస్తూ ఉన్నాడు. ఆ మాటల్ని విని కాస్త ఎక్కడో తగిలింది తనకు, ధర్మరాజుకు. ఆహా, నా దగ్గర డబ్బు లేదంటావా? మమ విత్తం అసంఖ్యేయం యదహం వేద సౌబల అథత్వం శకునే కస్మాద్విత్తం సమనుపృచ్ఛసి. ఏంటి, నా సంపద గురించి నువ్వు అడుగుతూ ఉన్నావా ఎంతుందని? తన సంపద గురించి చెప్పాడు. అయుతం ప్రయుతం శంఖం పద్మం అర్బుదం ఖర్వం శంఖం నిఖరవంచ మహాపద్మంచ కోటరహ మధ్యంచైవ పరార్ధంచ సపరం చత్ర పణ్యతాం ఏతన్మమ ధనం రాజంతేన దివ్యామహమ్మ. కోటి కోటి సంపద నా దగ్గర ఉంది, ఆ సంపదనంతా పెట్టాను. పాచికలు వేయమన్నాడు, వేశాడు. గెలిచాను అన్నాడు ఆనందంతో శకుని. ఇంకేం పెడతావు పణానికి అన్నాడు. పరనాశా నదీ తీరంలో గోసంపద ఉంది, ఆ గోసంపదను పణానికి పెట్టాడు, దాన్ని గెలిచాడు. నా రాజ్యంలో ఉన్న బ్రాహ్మణుల తప్ప మిగిలిన వారందరి ధనం కూడా నాదే, ఆ ధనమంతా పణం పెడుతూ ఉన్నాడన్నాడు, దాన్ని గెలిచాడు. బ్రాహ్మణులను తప్ప మిగిలిన వారందరూ కూడా నా వాళ్ళు, నా సేవకులు, వారినందరినీ పెడతానన్నాడు, వారిని గెలిచాడు. ఇలా అందరినీ గెలిచిన తరువాత సేవకుల్ని పెట్టాడు, సేవకుల్ని గెలిచారు. ఇంకేముందయ్యా ధర్మరాజా పణం పెట్టడానికి నీ దగ్గర? ఏమీ లేదు. రాజ్యం కోల్పోయాడు, కోశం కోల్పోయాడు, సేవకుల్ని కోల్పోయాడు, బంధువుల్ని కోల్పోయాడు, రాజకుమారుల్ని కూడా పణం పెట్టాడు, వారిని కోల్పోయాడు. ఇక మిగిలింది పంచపాండవులు, ద్రౌపదీదేవి మాత్రమే. అప్పుడు ధర్మరాజు అన్నాడు, రాజపుత్ర ఇమే నకులోగ్లహ ఏవైకో విద్యే తన్మమ తద్ధనం. నా ధనం మరొకటుంది. ఏంటి? నా తమ్ముడు నకులుడు. నకులుణ్ణి పణం పెట్టాడు, గెలిచాడు. సహదేవుణ్ణి పెట్టాడు, గెలిచాడు. అలా వారిరువురిని గెలిచిన తరువాత శకుని మాటలు ఎలా ఉన్నాయో గమనించండి. అస్మాకం వశతాం ప్రాప్త భూయఃకేనేహ దీవ్యసే గరీయాం సౌతుతే మన్యే భీమసేన ధనంజరౌ
నకులుడు సహదేవుడు వారిరువురిని పణం పెట్టావు ఎందుకని? మాద్రీపుత్రులు కదా. నీకు కావలసిన వారెవరు? భీమ అర్జునులు కదా, సాక్షాత్తు నీ తమ్ముళ్ళు కదా, నీకు కావలసిన వాళ్ళు కదా, వారే నీకు శ్రేష్ఠులు కదా, వారే నీకు ప్రేష్ఠులు కదా, ప్రియతములైన వారు వారే కదా, కనుక వారిని పణం పెట్టలేకపోతూ ఉన్నావా ధర్మరాజా అని అన్నాడు శకుని. ఆ మాటల్ని అరిగించుకోలేకపోయాడు ధర్మరాజు. ధర్మరాజు చెప్పాడు, యో న సుమనసామ్మూఢ విభేదం కర్తుమిచ్చసి, మా అన్నదమ్ముల్లో జగడం పుట్టిస్తూ ఉన్నావా, కలహం పుట్టిస్తూ ఉన్నావా మా అన్నదమ్ముల్లో? అర్జునుణ్ణి పెడతానన్నాడు, అర్జునుణ్ణి గెలిచాడు. భీమసేన దేవుల వారిని పణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఆ భీమసేన దేవుల వారిని గురించి ధర్మరాజు చెప్పాడు, యో నో నేత యో యుధిన ప్రణేత యథా వజ్రీదానవ శత్రురేఖ తిర్యక్ ప్రేక్షీ సన్నత భ్రూర్మహాత్మ సింహస్కంధ యశ్చ సదాత్యమర్షి బలేన తుల్యో యస్య పుమాన్న విద్యతే గదాభృతాం అగ్రీహారిమర్ధన అనర్హత రాజపుత్రేణ తేన దివ్యామ్యహం భీమసేనేన రాజన్. ఎంతటి మహానుభావుడు భీమసేన దేవుడు! తనే మాకు నాయకుడు, తనే మాకు ప్రణాయకుడు, తన వల్ల యుద్ధంలో గెలుస్తాం మనం, యుద్ధాన్ని గెలిపించేవాడు తను, అలాంటి యోధ తనను పణానికి పెట్టకూడదు, అయినా కూడా తనను పణం పెడుతూ ఉన్నాడన్నాడు. పాచికలు వేశాడు, భీమసేనుణ్ణి గెలిచానన్నాడు. తర్వాత ఇంకేముంది, తననే పణం పెట్టుకున్నాడు ధర్మరాజు. అప్పుడు శకుని అన్నాడు, ఏంటిది, ఇది ధర్మమా? నిన్ను నువ్వు పణం పెట్టుకోవడం అధర్మమా? ఇంకా సంపదలున్నాయి నీకు, వాటినన్నిటినీ వదిలేసి నిన్ను నువ్వు పణం పెట్టుకుంటూ ఉన్నావే, ఆత్మపరాజయ, ఇది అధర్మం అన్నాడు శకుని. ధర్మంతో తను జూదమాడుతూ ఉన్నట్లు ఇది అధర్మం అన్నాడు. అధార్మికుడైన ఆ శకుని తనను పణం పెట్టాడు, గెలిచాను అన్నాడు. మరేముంది, శకుని అన్నాడు, ఇక మిగిలిందెవరు? ద్రౌపదీదేవి కదా అన్నాడు. ద్రౌపదీదేవి గురించి ధర్మరాజు చెప్పాడు. చాలా చక్కని మాటలున్నాయి. సర్వైర్గుణైర్హి సంపన్నాం అనుకూలాం ప్రియం వదాంబ చరమం సంవిశతియా ప్రథమం ప్రతిబుధ్యతే ఆగోపాలా విపాలేభ్య సర్వం వేద కృతాకృతం. తను ఎంత పతివ్రత స్త్రీ అంటే, ఎంతటి పుణ్యమూర్తి తనంటే, మేమందరము పడుకున్న తరువాత తను పడుకుంటుంది, మేము మేలుకోకున్నా ముందే తను లేస్తుంది. అలా పతి పరాయణురాలైనది ద్రౌపదీదేవి. సేవకులందరూ ఎవరెవరు ఏ ఏ పనులను చేశారు, ఆవిపాల గోపాలంగనం, ఎందరు సేవకులున్నారు, ఎవరెవరు ఏ పని చేశారు, ఎవరెవరు సుఖంగా ఉన్నారు, ఎవరెవరు తిన్నారు, ఎవరెవరు పడుకున్నారు, అవన్నీ తనకు తెలుసు. అలాంటి పాతివ్రత్యం ఉన్న ద్రౌపదీదేవి తనను పణం పెడుతూ ఉన్నానన్నాడు. ధిక్కారం అన్నారు అందరూ కూడా. దిగ్ధిగిత్యేవ వృద్ధానాం సభ్యానాం నిస్రతాగిర అందరూ అన్నారు. ఎవరికి ఆ ధిక్కారం? శకునికి, దుర్యోధనునికి, చివరికి ధర్మరాజుకు కూడా ధిక్కారం అన్నారు. పణం పెడుతూ ఉన్నాడు కదా, భార్యను కూడా పణం పెట్టాడు. జూదం పైన ఎంత వ్యామోహమో చూడండి. తండ్రి లేడు, పెదనాన్న ఉన్నాడు, పెదనాన్న మాటలపైన ఎంత వ్యామోహమో తనకు చూడండి. చివరికి ద్రౌపదీదేవిని కూడా పణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. భీష్మ, ద్రోణ, కృప వారందరి శరీరంలో చెమటకార సాగింది. అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఇక్కడ? ఎవరు నిరోధించేవారు? ఎవరు వీరిని శాసించేవారు? ఎవరు లేరా శాసించేవారు? ఇక విదురుడైతే తన తలపైన చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. హతవిధి అనుకున్నాడు. జరగరాని పనులు జరుగుతూ ఉన్నాయి అనుకున్నాను. ఇంకేం చూడాలో ఇక్కడ, ఇంకేం జరగాలో ఇక్కడ అని తను అనుకుంటూ ఉన్నాడు. ఆస్తే ధ్యాయన్ అధోవక్త్ర నిశ్వసన్నివ పన్నగ. తలను కిందికి వేసి తను చాలా శోకపడుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో సంతోషం కలుగుతూ ఉందట ఎవరికి? ధృతరాష్ట్రునికి. మంచివాడే అయినా కూడా తన పిల్లలు గెలుస్తూ ఉన్నారు, కొడుకులు గెలుస్తూ ఉన్నారనే ఆనందం అది. తామర గజ్జి వల్ల కలిగే ఆనందం ఉంటుంది కదా, అలాంటి ఆనందమేది. తను అడుగుతూ ఉన్నాడట, కిం జితమితి హ్యాకారం నాభ్యరక్షత. తత్పర నిర్ణయంలో మీరు ఈ విషయాన్ని విన్నారు. తను బయటపడడం లేదు, తన లోపలి సంతోషాన్ని బయటకు చూపించడం లేదు. అయినా కూడా కింజితం
ఏం గెలిచాడు నా కొడుకు, ఏం గెలిచాడు, దేన్ని ఓడిపోయాడు ధర్మరాజు, దేన్ని ఓడిపోయాడు, లోపల సంతోషం కలుగుతోంది తనకు. దాన్ని బయటికి కనిపించనీయకుండా కిం జితం అని అడుగుతూ ఉన్నాడు. కర్ణునికైతే చాలా సంతోషం కలిగింది. జహర్ష కర్ణ అతిభృశం. చూడండి, కర్ణుని స్వభావం ఏంటో మనం గమనించాలి. ఒకరికి బాధ కలుగుతూ ఉంటే, అధర్మం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చూసి జహర్ష కర్ణ అతిభృశం, అత్యంతమైన హర్షం కలిగిందట కర్ణునికి. దుశ్శాసనాదులకు, మిగిలిన సభాసదులు ఉన్నారు కదా, కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉన్నాయట. సౌబల స్థభిధారైనాం జితకాశీ మదోత్కట జితమిత్యేవతానక్షాన్ పునరేవన్వపద్యత. పాచికలు వేశాడు, ద్రౌపదిని గెలిచాను అన్నాడు. అధర్మం వల్ల వచ్చిన గెలుపు ఇది. ఈ గెలుపు శాశ్వతం కాదు, ఈ గెలుపు తాత్కాలికమైనది. గెలుపు వల్ల కలిగే కూడా ఆనందం కూడా తాత్కాలికమైనది. ఈ పాపాలు వారి వల్ల ఘటించాలి, ఆ పాపమనే బిందె నిండాలి. నిండిన తరువాత ఇక భీమసేన దేవుల వారు వారిని అందరినీ చెండాడి సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసే ప్రతిజ్ఞను భీమసేన దేవుల వారు చేస్తారనే విషయాన్ని వింటూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.